స్త్రీలు తమలో ఉన్న శక్తిని తాము తెలుసుకోవాలి. నేను బలహీనురాల్ని, నాకేం చేత కాదు, నాకు తెలియదు, ఏదో ఇంట్లో ఉండటం, ఏవో ఈ 2 పనులు అలవాటైన పని, చేతొచ్చిన పని చేయటం నాకు వచ్చని మీరు అనుకుంటూ ఉంటే అలాగే ఉంటారు. మన ముందు కాలంలో కూడా ఇంతకు ముందే అహల్యాబాయి హోల్కర్ 2-3 మాటలు మాట్లాడుకున్నాం వారి గురించి. మనలాగానే సాధారణంగా వెనకాల ఉండడానికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా చాలా మంది మహారాణులుగా అయి తర్వాత సామ్రాజ్య పట్టాభిషేకాలు చేయించుకుని యుద్ధ భూమిలో కూడా నిలబడి అవసరమైతే యుద్ధం చేసి శాసనాలు చేసి దేవాలయాలు కట్టించి ఇప్పటికీ తమ పేర్లు ఎయిర్పోర్ట్ల మీద తర్వాత కొన్ని టెర్మినల్స్ మీద రాయించుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మనలాంటి వాళ్ళు కదా. వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉన్నాయండి? 2 లేవు, మనలాంటి వాళ్లే. కానీ వాళ్ళు ఏమిటో వాళ్ళు తెలుసుకున్నారు. మన వల్ల ఏమవుతుందో మనకి అర్థమైతే మనం ఏదైనా చేయగలం. ఇది ప్రతి తల్లి ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. నేను 10th క్లాసే చదువుకున్నా, లేదా నేను ఇంతే చదువుకున్నా, నాకు టెక్నాలజీ తెలీదు, నాకు తెలీదు, నాకు రాదు అంటే రాదు అంటే రాకుండానే పోతుంది. రాదన్న మాట మానేయాలి. మనకి ఏమీ రావు, అన్ని నేర్చుకోలేదండి. మనకి ఏమొచ్చు? పుట్టగానే ఒక శిశువుకి పాలు తాగటం వస్తుందా? తల్లులు అందరికీ తెలుసు, వాళ్ళకి నేర్పించాలి. పుట్టుకతోటి ప్రతి శిశువుకి వచ్చేది కేవలం చూషణ మాత్రమే. నోట్లో వేలు పెడితే చీకటం వస్తుంది, మిగిలినవన్నీ మనమే నేర్పిస్తాం. అలాగే మనం అందరం నేర్చుకున్నాం కదా. ఈ నేర్చుకున్న విద్యతోటే మనం మన సమాజాన్ని ఒక దారిలోకి తీసుకురావచ్చు.